స్తుతించుకునే అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు పిల్లరా. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ఒక అద్భుతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి పిల్లరా, మనందరము కూడా మనసులను దేవుని మందిరంలో ఆలకిస్తూ ఈ మాటలు చక్కగా వాక్యంలో ఉన్న మాటలు చదువుకుంటూ ఆలోచించుకుందాం పిల్లరా. కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఎప్పటి నుంచి ఉన్నాడమ్మా దేవుడు? పురాతన కాలం మొదలుకొని ఉన్న దేవుడు అంట. ఎప్పటి నుంచి ఉన్నాడమ్మా? పురాతన కాలం అంటే కొన్ని వేల సంవత్సరాల కాలం నుంచి కూడా పూర్వం అన్నమాట. కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా దేవుడు ఉన్నట్లుగా దేవుడు మనకు ఆధారాన్ని చూపిస్తున్నాడు. 74వ కీర్తన 12వ వచనం. పురాతన కాలము అనగా పిల్లరా వేల కోట్ల సంవత్సరాలు అన్నమాట. పూర్వం ఆది కాలంలో ఉన్న సంగతులను గురించి దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో తెలియచేస్తున్నాడు. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. దేశంలో ఏంటంటమ్మా? రక్షణ. దేశంలో మహారక్షణ కలగజేయువాడు ఆయనే. ఆయన అంటున్నాడు, దావీదు గారు రచించిన యొక్క అద్భుతమైన కీర్తన ఏంటంటే పిల్లరా, దేవుని యొక్క గొప్పతనాన్ని, అసలు ఆ దేవుడు మనకి రాజు అయితే ఆయన పరిపాలన పూర్వం ఎలా ఉందో దావీదు గారు మనకు చెప్తున్న విషయం అన్నమాట. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు అయి ఉన్నాడు. ఈ పాఠం పేరు ఏంటంటే, దేవుడే రాజు అయితే ఆ పరిపాలన ఎంత బాగుంటుందో పిల్లరా. మనల్ని పరిపాలించే దేవుడు, మనకి ఏది అడిగితే వరాలిచ్చే దేవుడు మనకు రాజు అయితే మనల్ని ఎంత చక్కగా పరిపాలిస్తాడు అనే ఈ యొక్క అంశాన్ని దావీదు గారు చెప్తున్నాడు. పురాతన కాలం మొదలుకొని ఉన్నాడంట ఈ దేవుడు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా దేవుడు. ఈయనంట నా రాజై ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడే ఎవరై ఉన్నాడంట? దేవుడే రాజై ఉన్నాడంట పిల్లరా. ఎంత గొప్ప మాటలో చూడండి. ఏమండి, మనం చాలాసార్లు చదువుతున్న ఒక మాట మీకు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. దేవుడే రాజు అయితే ప్రజల్ని ఎలా పరిపాలిస్తాడు, ప్రజల్ని ఎలా చూస్తాడు అనే ఒక అద్భుతమైన సంగతిని మనం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చూడండి పిల్లరా. స్త్రీ తన గర్భమునందున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచునా అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ రాయించిన అద్భుతమైన మాట. స్త్రీ అంట తన గర్భమున పుట్టిన బిడ్డని కరుణింపకుండా తన చంటి పిల్లని మరుచునా అని అంటాడు. మరుస్తుందా మరవదమ్మా? మరుస్తుందా మరవదా? చెప్పాలి, అందరు చక్కగా చెప్పాలి. జాని కడుపున పుట్టిన బిడ్డని తల్లి మరుస్తుందా మరవదా? 1 2 ముగ్గురు మరవలేదన్నారు. ఇంకా చెప్పాలి. నేను ఏమంటానంటే, దేవుడు రాయించిన మాట చాలా గొప్పది. దాన్ని అలాగే మన సమాజంలో జరుగుతున్న సంగతుల్ని దృష్టిలో పెట్టి మనం ఆలోచించాలి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డని కరుణింపకుండా, చూడండి, కరుణింపకుండా తన చంటి పిల్లని మరుచునా. మీరందరూ ఏమన్నారంటే, చాలామంది మరవదు అన్నారు. నేనేమంటున్నానంటే, మొన్న ఒక చోట బస్టాండ్లో
తల్లి తన బిడ్డను చంటి బిడ్డనే అమ్మ బస్ స్టాండ్లో ఏం చేసింది, ఆ కూర్చునే సీట్లలో అంటే ఉంటుంది కదా, హాల్లో ఉంటుంది కదా, బస్ స్టాండ్లో వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ బస్సుల కోసం ఎదురు చూసే ప్లేస్లో తన ప్రియుడితో వెళ్ళిపోవడం కోసం బిడ్డ అడ్డంగా ఉన్నదని బిడ్డను ఏం చేసింది తెలుసా మీకు ఈ విషయం? చాలామంది న్యూస్ ఛానల్లో వచ్చింది ఈ విషయం. తన చంటి పిల్లల్ని పడుకోబెట్టేసి ప్రియుడితో, అంటే భర్తతో కాదు ప్రియుడితో బిడ్డ అడ్డంగా ఉండడం గురించి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి. చూసారా, చాలామంది మన త్యాగంలో కూడా, మన ఊళ్ళో కూడా చిన్నప్పటి నుంచి బిడ్డ చిన్నపిల్లడుగా ఉన్నప్పుడే భర్త ఉండగా వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుని బిడ్డనే చంటి బిడ్డను విడిచిపెట్టి ఆయనతో వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదా? ఇప్పుడు చెప్పండి, ఉన్నారమ్మా? ఉన్నారా? చంటి పిల్లల్ని చాలామంది డ్రైనేజీలో విసిరేసిన వాళ్ళు ఉన్నారా లేదా? ఈ మధ్యకాలంలో మన ఊరు పక్కన ఒక ఊరు ఉంది, అక్కడ చంటి పిల్లని, నెలలు నిండిన పిల్లని, ఆ చిన్న పిల్ల ఉన్నాడు కదా, ఆ బిడ్డను పుట్టిన బిడ్డనే డ్రైనేజీలో పెట్టేసి వెళ్ళిపోయింది. ఎవరో కూడా తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ జనం ముంగి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఎవరో పాపం ఒక ఆవిడ గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళాడికి అప్పటికే బిడ్డ చనిపోయింది. అంటే చూడకపోవడం వల్ల కొంతమంది పిల్లల్ని రైల్వే ప్లాట్ఫామ్ పక్కన విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లల్ని బస్ స్టాండ్లో విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. చూసారా, అలాంటి పిల్లలు అనాథలుగా కాగితాలు ఏరుకుంటూ కొంతమంది, ప్రాంతీయ సీసాలు ఏరుకుంటూ బ్రతుకుతూ కొంతమంది, రౌడీలుగా దొంగలుగా తిరిగేవాళ్ళు కొంతమందిగా మారిపోతున్నారంటే ఈరోజు పిల్లరా. కారకులు ఎవరంటే కొంతవరకు తల్లి. ఇక్కడ వాక్యం చూడండి ఎంత బాగా చెప్తుందో. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డని అది కూడా చూడండి, కరుణింపకుందంట. ఏమి లేదంట తల్లికి. అంటే అందరూ కాదు, కొంతమంది తల్లులు మంచి తల్లులు ఉంటారు అమ్మా. కొంతమంది తల్లులు మంచి తల్లులు ఉంటారు, కొంతమంది తల్లులు ఇగో ఎలాంటి వారు ఉంటారు. పుట్టిన బిడ్డని చెత్త కుప్పలో వదిలేసి వెళ్ళిపోయిన వారు చాలామందిని చూసాను నేను, చాలామంది గురించి విన్నాను. అందుకే దేవుడు చెప్తున్న మాటకి ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న ఈ సంగతుల గురించి మీరు ఆలోచిస్తూ చదవండి, ఎంత బాగుందో. స్త్రీ అంట తన గర్భమును పుట్టిన బిడ్డని కరుణ లేకుండా. కరుణ అంటే ఏంటి అమ్మా? మనం అంటాం కదా, ప్రేమ, జాలి, దయ అంటాం కదా. అలాగా తన బిడ్డను కడుపును పుట్టిన బిడ్డని, నవమాసాలు మోసింది కన్న బిడ్డని కరుణ అనేది లేకుండా ఏం చేసిందట? విడిచిపెట్టేసిందంట, చెత్త గొప్పలో వదిలేసిందంట, బస్ స్టాండ్లో వదిలేసిందంట. దేవుడు అంటున్నాడు, ఇది ఎందుకు చెప్తున్నాను ఉన్నారు మీకు అమ్మా? దేవుడే రాజు అయితే ఆయన పరిపాలన ఎంత బాగుంటుందో మీకు చెప్పడం కొరకు నేను చెప్తున్నాను పిల్లరా. కొంతమంది తల్లులు చాలా బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు అమ్మా. కొంతమంది తల్లులు బాగా చూసుకునేవారు ఉంటారు. ఒక్కో తల్లి అంట బిడ్డకి రంపట్టినప్పుడు, చిన్నపిల్లడప్పుడు రంపట్టినప్పుడు చీమిడి ఎంతమాటు చీకినప్పుడు, పిల్లడు తీసినప్పుడు ఈ ముక్కు కందిపోయి ఎర్రగా పడిపోతుందని నోటితో చీమిడి తీసే తల్లులు ఉన్నారంట. ఎంత గొప్ప చూసారా? ఏందో నోటితో, చిన్నపిల్లోడు ఆ ముక్కుని నోటితో ఆ చీమిడిని తీసే తల్లులు ఉన్నారంట. మంచి తల్లులు కూడా ఉన్నారు పిల్లరా. దేవుడు చెప్తున్న మాట అన్నాడు, నీ తల్లైనా మరుస్తుంది కానబ్బా, నేను నిన్ను మరువను. అబ్బా, ఎంత గొప్ప దేవుడిని నమ్ముకున్నామండి మనం అసలు. చూసారా ఎంత గొప్ప దేవుడిని నమ్ముకున్నాం. ఇందాక మీకు అదన్నాం, దేవుడే రాజు అయితే ఆ పరిపాలన ఎంత బాగుంటుందో చూడండి. దేవుడు చెప్తున్నాడు, నీ తల్లైనా మరుస్తుంది కానబ్బా, నేను నిన్ను మరువను. చదువమ్మా. వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు. ఎంత బాగుందండి ఈ మాట. అసలు వింటానికి అసలు ఆ రచయితులు ఏమండి పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించిన యొక్క మాట యొక్క అర్థాన్ని ఎంత బాగుందో చూడండి. ఆ మాటలో ఉన్న అర్థాన్ని వింటుంటే ఎంత రుచిగా ఉందో చూడండి పిల్లలు. ఏమండి తల్లైనా మరుస్తుంది కానబ్బా, నేను నిన్ను మరవనురా.
చూడు నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు దేవుడు. ఎక్కడ చెక్కుకున్నాడంట? అరచేతుల్లో మనం గోరింటాకు వేసుకుంటాం. ఎక్కడ వేసుకుంటాం? అరచేతుల మీద గోరింటాకు వేసుకుంటాం. కొంతమంది పిల్లల తల్లి నా దైవం అని ఆటోల మీద రాసుకుంటారు. కొంతమంది తల్లిని మించిన దైవం నాకు లేదని రాసుకుంటాడు. ఒకడు తండ్రిని మించిన దైవం లేదని గుండెల మీద రాసుకుంటాడు ఒకడు. కానీ తల్లికి తండ్రికి కూడెట్టినోళ్ళు పేర్లు మాత్రమే రాసుకుంటారు. ఎక్కడ? ఆటోల మీద కొంతమంది రాసుకుంటారు, కొంతమంది గుండెల మీద రాసుకుంటారు. కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. ఎక్కువ మంది ఈ పేర్లు రాసుకున్న బ్యాచ్ ఎలాంటి వాళ్ళు అంటే పేరు మాత్రం రాసుకుంటారు కానీ తల్లిదండ్రికి అన్నం మాత్రం పెట్టరు. చూసారా? అనాథాశ్రమంలో వదిలేస్తారు, వృద్ధాశ్రమంలో వదిలేస్తారు. అంటే పేర్లు రాయించుకుంటే మాత్రం ప్రేమ ఉన్నట్ట? కాదు కాదు కాదు. మనం నమ్ముకున్న రాజు ఎలాంటోడంటే దేవుడే రాజు అయితే నీ తల్లి మరిచిన నేను నిన్ను మరువను. చూడు నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. అరచేతులు ఏం చేశాడంటారా? రాసుకోలేదంట. రాసుకుంటే చెరుగుపోద్దని చెక్కుకున్నాడంట. పిల్లరా, రాసుకున్న దానికి చెక్కుకున్న దానికి తేడా ఏంటంటే రాస్తే కొంతకాలానికి చెరిగిపోద్ది. కొంతమంది చూడండి శిల్పాలు చిన్న చిన్న ఉలితో సుత్తుతో ఉలితో చెక్కుతారు, బొమ్మలు చెక్కుతారు. చూసారా? అలాగా దేవుడంట మన బొమ్మను అరచేతిలో చెక్కుకున్నాడంట. మన రూపాన్ని చూడండి. వారైనా నీ తల్లైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడు నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు అండి అసలు. నిజంగా అమ్మా నిజంగా చెప్తున్నాను నేను. మనం చాలా మట్టుకి తల్లి ఎంత గొప్పదో విన్నాం చాలా చోట్ల. కానీ కొంతమంది తల్లులు మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది తల్లులు చెడ్డవారు ఉన్నారు. కానీ దేవుడి గారికి వచ్చినప్పటికీ లేదా దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడం కొరకు ఆయన అరచేతుల మీద ఏం చేశాడంట? చిక్కుకున్నాడంటండి. చిక్కుకున్నాడంట. ఎంత ప్రేమ అండి అసలు. ఏంటి మా పిల్లలండి హాస్టల్లో, రాజమండ్రి హాస్టల్లో విడిచిపెట్టేసి నేను వస్తున్నప్పుడు మా పిల్ల ఆ కటకటల్లో చూసి నేను వచ్చేస్తాను, నేను ఉన్నది చిన్నప్పుడు వచ్చేస్తానని వాడికి మా చిన్నోడు నేను వెళ్ళి ఆ పిల్లని దింపేసి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూసేవాడు. మా పిల్ల ఏడుస్తూ ఉంటుంటే గుండె తరుక్కుపోయేదండి. నిజంగా హాస్టల్లో వదిలేసి రావాలా అనిపించింది. ఆ పిల్ల అక్కడ ఏడుతుంటే నేను ఏడ్చేసేవాడిని. నిజం చెప్తున్నాను. మా పిల్ల అక్కడ ఏడుతుంటే హాస్టల్లో ఉండి ఏడుతుంటే నేను ఏడ్చేసేవాడిని. మా చిన్నోడు ఏడ్చేసేవాడు. మా చిన్నోడు ఆ పిల్లని విడిచి ఉండలేక ఆ పిల్ల చదువుకున్న హాస్టల్లో 3 రోజులు ఉన్నాడు. చూసారా? ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, దేవుడు పెట్టిన బంధం ప్రేమ ఎంత గొప్పదో చూడండి అమ్మా. ఈ ప్రేమ మనకు ఎలా వచ్చింది అంటే దేవుడు ఎంత ప్రేమించాడండి మనల్ని. చూసారా? దేవుడంట పిల్లరా మనం ఇక్కడ నుంచి పరలోకం రావాలి తప్ప ఇక్కడ నుంచి పాతాళ లోకానికి వెళ్ళకూడదని. ఎక్కడికి వెళ్ళకూడదని? పాతాళ లోకానికి వెళ్ళకూడదని తన ప్రియ కుమారుని పంపాడంట. పంపించి ఏం చేశాడు తెలుసా? పంపించి ఇందాక చెప్పాడు కదా, నేను మీ తల్లి అయినా మర్చిపోద్దు కదా అబ్బాయి, నేను నిన్ను మరువను. ఎక్కడ చెక్కుకున్నాడంట? అరచేతుల మీద చెక్కుకున్నాడు కదా దేవుడు. కానీ మనుషులు ఏం చేశారు తెలుసా? తన కుమారుని పంపాడు మన కోసం ప్రేమించి. అరచేతుల్లో మేకులు కొట్టేశారు పిల్లరా. ఎక్కడ కొట్టారు మేకులు? అరచేతుల్లో కొట్టారు మేకులు. చూసారా? ఇశ్రాయేలుని దేవుడు పిల్లరా బిడ్డలుగా ప్రేమించి ఐగుప్తు దేశాన్ని నుంచి కానాను దేశానికి తీసుకొచ్చే ఆ మధ్యలో, ఆ ప్రయాణం మధ్యలో దేవుడు ఎంత గొప్పగా చూసుకున్నాడో తెలుసా పిల్లరా? ఏమండి? ఆ మధ్యలో పగలు చల్లగా ఉండాలని ఎండలో చల్లదనం కోసం మేఘస్తంభంగా ఉన్నాడంట. ఎవరు? దేవుడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా ఉండడం కోసం మేఘస్తంభంగా ఉన్నాడంట. అరణ్య ప్రాంతం అది. అడవిలోంచి అడ్డబడి నడిచి రావాలి పిల్లలు. దేవుని బిడ్డలు ఎక్కడి నుంచి నడిచి రావాలి? అడవిలో నుంచి నడిచి రావాలి. ఒక పక్కన సముద్రం. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి పగలు ఎండ దెబ్బ తగిలేకుండా
గాలుపు దెబ్బ తగలకుండా చల్లగా వచ్చి సూర్యుడి దగ్గర అడ్డు వచ్చేవాడు అంటే అలాగా గొడుగు వేసుకుంటా చూసా మనం, ఎండ తగలకుండా గొడుగు ఉంటా చూసారా, అలాగా గొడుగులాగా దేవుడు గొడుగులాగా పెట్టాడంట దేవదూతని. పగలు ఏంటంట మేఘస్తంభముగాను, రాత్రులు చీకట్లో నడిచేటప్పుడు ప్రమాదం జరగకుండా చలి రాకుండా ఉండడం కోసం అగ్నిస్తంభంగానంట, అంటే వెచ్చగా ఉంటుంది. రెండోది ఏంటి అమ్మా, రెండోది ఏంటి వెలుగుగా ఉంటుంది. అడవిలో ఎలుగుగా ఉండడం కోసం అగ్నిస్తంభాన్ని పెట్టాడంట. ఎంత గొప్ప దేవుడు అండి అసలు నిజంగా. ఈ 10 లక్షల మంది నడుస్తుంటే పిల్లరా, ఈ 10 లక్షల మంది నడుస్తుంటే వాళ్ళు నెత్తి మీద మాత్రమే ఇది ఉండేది, అటువైపు కానీ ఇటువైపు కానీ ఎదరగాని ఉండేది కాదు. వీళ్ళగా మాత్రమే పగలు నీడగాను చల్లగాను, రాత్రి పూట వెలుగుగాను వేడిగాను. ఎంత గొప్ప మనసు అండి అసలు దేవుడు మనసు చూసారా. అందుకే అనడం, నువ్వు పుట్టినా నిన్ను కన్న తల్లైనా మర్చిపోతా కానీ నేను నిన్ను మరవన్నైనా. ఎక్కడ రాసుకున్నాడంట, అరచేతుల్లో చెక్కుకున్నాడంట. నువ్వు వేసే ప్రతి అడుగు నీకు ప్రమాదం వాటిల్లుతుందని ఆయన దగ్గరుండి కాపాడాడు. చూసారా, పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను. మంచినీళ్ళు కావాలి ఆయన అంటే బండను కొట్టగా బండలో నుంచి వచ్చినాయి అంట నీళ్లు. అరణ్య ప్రాంతంలో, అడవి ప్రాంతంలో నీళ్లు దొరకవు కొన్ని ప్రదేశాల్లో. అప్పుడు ఏం చేశాడు దేవుడు అంటే, పెద్ద కొండను కొడితే ఏమొచ్చినాయంట, మంచినీళ్ళు వచ్చినాయంట. నాయన మాకు మాంసం కావాలి నాయన, 4 సప్పుడు కొట్టేసింది నాయన. ఏం కావాలా, ఏం కావాలా, ఏం కావాలంట, మాంసం. చూసారా పిల్లరా, ఏమంటే 2 గేదెలు కానీ 2 ఆవులు కానీ లేదా 2 మేకలు కానీ పోతే ఎంతమంది సరిపోతాయి, ఎంతమంది సరిపోతాయమ్మా? 10 లక్షల మందికి కావాలంటే ఎంత మాంసం కావాలి? 10 లక్షల మందికి మాంసం కావాలంటే పిల్లరా ఎంత మాంసం కావాలో ఆలోచించండి. ఆకాశం నుంచి అంట పూరేళ్ళు అంట పిల్లరా. ఏంటయ్యి పూరేలు అంటే ఏంటి? పెట్టలు. ఏమొచ్చినాయేమో ఆకాశం నుంచి చెప్పాలి, మీరు చెప్తూ ఉంటారు ముందుకు వెళ్తాను. ఆకాశం నుంచి ఏమొచ్చినాయి? ఆ పెట్ట మనం ముందుకెళ్ళి ఆగేత వస్తుందా? కానీ దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ తూర్పు గాలి తగిలినప్పటికీ సముద్రం మీద ఉన్న పెట్టలో, ఆ అరణ్య ప్రాంతంలో ఉన్న పెట్టలన్నీ వచ్చి ఎక్కడ పడిపోయి తెలుసా? ఆ కాళ్ళకాడ పడిపోయి అంట. పెట్టలండి, పూరెళ్ళు. మాంసం తిన్నారండి కొన్ని రోజులు, వాడు మాంసం తిన్నారు. మరలా మాకు ఆహారం బోరు కొట్టింది ఆయన అంటే ఆకాశం నుంచి ఎప్పుడు ఎవరో తినలేని ఆహారం తిన్నారంట. ఏంటది? మన్నా. ఏం ఆహారం అది? మన్నా. దేవదూతలు తినే ఆహారం బైబిల్లో ఉంది పిల్లరా. ఇప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఆహారం ఎవ్వరూ తినలేదంట. చూసారా, దేవుడే రాజు అయితే ఆయన మనస్సులో నుంచి వచ్చిన అద్భుతమైన మాటలు చూడండి ఎంత బాగున్నాయో పిల్లరా. దేవుడే రాజు అయితే ఆ పరిపాలన చూడండి ఎంత బాగుందో. మనల్ని పరిపాలించేది దేవుడు అవ్వాలి తప్ప తెయ్యమవ్వకూడదు పిల్లరా. మనల్ని పరిపాలించే మన ఆలోచనని, మన శరీరాన్ని పరిపాలించేది దేవుడు అవ్వాలి తప్ప, మన హృదయాన్ని పరిపాలించేది దేవుడు అవ్వాలి తప్ప, మనల్ని పరిపాలించేది దెయ్యమైతే చీకటి సామ్రాజ్యం అయిపోతుంది ఇదంతాను. ఆలోచించండి పిల్లరా. ఇక్కడ అంటున్నాడు దేవుడు, చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. తల్లి అయినా మనుషులు కానీ అబ్బాయి నేను నిన్ను మరువను, నా అరచేతుల్లో చెప్పుకున్నాను రా నిన్ను. పిల్లలు గబగబా పరిగెడతా గుమ్మం దగ్గర పడిపోయింది అడిగి. ఎలా పడ్డా తల్లికి ఉండు చెట్లు మరుప గబగబా దెబ్బతీసి ఈ మీద దెబ్బ పడతా. ఎందుకని? ఉలుక్కు పడ్డాడేమో అని కాలుకి ఏదైనా మరి మోకాలు కొట్టుకుని రక్తం వస్తుందంటే గబగబా తుడిచేసి ఆ ఉమ్ము రాసేస్తారా ముందు, ఏం అవ్వకూడదని. ఇది ఇలా తెలిసిన వైద్యం. ఇలా అమ్మనే దేవుడు మనకి ఇచ్చాడంటే ఆయన మనసు ఎంత గొప్పదో చూడండి అసలు. చూసారా ఎంత గొప్పదో మనసు. ఇశ్రాయేలుకి ఏది కావద్దని ఇచ్చాడు. అరణ్యంలో మన్నాని ఇచ్చాడు, మాంసం ఇచ్చాడు పిల్లరా. ఎవడి? ఐగుప్తి ప్రజలందరూ చూస్తూ ఉండగా ఎర్ర సముద్రము 2 పాయలుగా విడిపోయింది. ఏమైపోయింది? ఎర్ర సముద్రము 2 పాయలుగా విడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిన సంగతి ఎప్పుడైనా విన్నారా మీరు?
ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది, కొన్ని రోజులు అలా ఉంది అని ఎప్పుడు విన్నారా మీరు? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు లేదు. ఆరిన నేల మీద వెళ్ళారంట నడుచుకుంటూ పిల్లరా. దేవుడే రాజు అయితే ఆయన పరిపాలన ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి పిల్లరా, ఆలోచించండి. అందుకే అంటాడు దేవుడు, నైనా నిన్ను నేను అరచేతుల్లో చెక్కుకున్నాను నైనా, నువ్వంటే నాకు అంత ఇష్టం. అమ్మా మరియా, అమ్మా ఋతు, నువ్వంటే అంత ఇష్టం అమ్మా, నువ్వంటే నా ప్రాణంరా అని చెప్పడం కోసం ఈ మాట రాసేట పిల్లరా. ఏమని? వారైనా మరుసుదురు కానీ నేను నిన్ను మరువను, నా అరచేతుల్లో చెక్కుకున్నాను, నువ్వంటే అంత ఇష్టం, నువ్వంటే అంత ఇష్టం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాడండి. ఆలోచించండి కదా. ఇశ్రాయేలు గుండెల్లో పెట్టి చూసుకుంటే ఇశ్రాయేలుని గుండెల మీద తన్నెళ్ళిపోయారు పిల్లరా. ఏం చేశారు? గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు దేవుడు. దేవుడే రాజు అయ్యి వాళ్ళు చక్కగా పరిపాలిస్తుంటే ఏది కావాలో అది ఇస్తూ, ఏ ప్రమాదం జరగకుండా, కాళ్ళు నొప్పులు రాకుండా, చెప్పులు అరగకుండా పిల్లరా ఇశ్రాయేలుని నడిపెంతుంటే, ఇశ్రాయేలుని గుండెల్లో పెట్టి చూసుకుంటే దేవుడిని గుండెల మీద తన్నారు ఇశ్రాయేలు పిల్లరా. అందుకే అంటాడు దేవుడు, అన్యజనులైన మీరు అందరూ నాకు కావాలి, ఇప్పుడు అందరూ నా బిడ్డలే అన్నాడు. ఇశ్రాయేలు ఒక్కలే దేవుడి బిడ్డలు కాదు పిల్లరా. క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో ప్రతి ఒక్కరు కూడా స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దేశ భేదము లేదు, అందరూ నా బిడ్డలే. ఎంత గొప్ప దేవుడు పిల్లరా. మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. కీర్తన గ్రంథము 125వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు. అదిగోండి పిల్లరా, ఏమండి ఎవరైతే యెహోవా దేవుడిని నమ్మిక ఉంచి ఉంటారో చూడండి, అంతా చూడండి. 125వ కీర్తన తీసుకురామందరం. 125వ కీర్తన మొదట వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక. అదిగోండి ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో పిల్లరా, దేశ భేదం లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, కులం అని లేదు, అందరూ కూడా యేసు క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, తండ్రి యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి గురించి చెప్తున్న మాట. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందనంటండి. నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయండి. ఏమున్నాయంట? యెరూషలేము చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయంట. ఆ యెరూషలేము మీద దాడి చేయాలన్నా, ఇశ్రాయేలు మీద దాడి చేయాలన్నా పిల్లరా, శత్రువులు ఎవరన్నా దాడి చేయాలంటే ఏం దాటి రావాలి? పర్వతాలు ఎక్కి దిగి రావాలి. ఒక పర్వతం ఎక్కినప్పటికీ అక్కడ పని అయిపోతుంది, ఇంకేం చేస్తాడు? అవునా కదా. చుట్టూ అంట కోటలాగా ఏమున్నాయంట? పర్వతాలు ఉన్నాయంట. ఇశ్రాయేలు దేశం చుట్టూ, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు అని పోల్చి చెప్తున్నాడు అనమాట. ఇలా ఉన్నాయని చెబుతూ యెహోవా ఆ యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము. అదిగోండి పిల్లరా, నిత్యము 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 ప్రతిరోజు. నిత్యం అంటే ఎప్పుడమ్మా? ప్రతిరోజు. చూడండి ఎంత బాగుందో. యెహోవా ఇది మొదలుకొని నిత్యము అంటే ప్రతిరోజు, నిత్యము తన ప్రజల చుట్టూ ఆయనే ఉన్నాడంట. ఎవరున్నారంట? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎంత ప్రతిష్టంగా గోడగా ఉన్నాయో ఇప్పుడు దేవుడే తన ప్రజల చుట్టూ ఉన్నాడంట. చూసారా ఎంత బాగుంది? చూసారా, దేవుడే రాజు అయితే దేవుడి కింద ఉన్న ప్రజల్ని ఎంత చక్కగా పరిపాలిస్తాడో దేవుడు చూడండి పిల్లరా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లరా, తన ప్రజల చుట్టూ అంట కొండలు ప్రతిష్టమైన కోట ఉన్నట్లు దేవుడే తన ప్రజల చుట్టూ ఉంటాడంట. ఎలా ఉంటాడో తెలుసా? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చేతిలో ఏమంటో తెలుసా అమ్మా? కత్తి ఉంటుంది, ఒక చేతిలో అడ్డు పెట్టుకోవడానికి ప్లేట్ లాగా రౌండ్గా ఉంటుంది ఒకటి, అవతల కూడా కొడతాడు, దీన్ని అడ్డు పెట్టుకుంటాడు, ఏదైనా కత్తితో యుద్ధం చేస్తాడు. ఆ రాజులకి సైనికులకి ఏమంటో తెలుసు? లోన ఉక్కు కవచం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? ఈ గుండెలకి కవచం లాంటిది ఉంటుంది, ఉక్కు కవచం. బాణం వేసిన ఏదన్నా గుచ్చినా గమ్ముని దిగదు. అలాగా అమ్మా యుద్ధం చేసే సైనికులు ఎలాగైతే ఉక్కు కవచం లాంటిది ఉంటుందో
అలాగా తన ప్రజలకు ఆయన ఎలాగుంటాడు తెలుసా? ఉక్కు కవచంలాగా ఉంటాడు. చూడండి ఎంత బాగుందన్నమాట. ఇది మొదలుకొని యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూను ఉంటాడంట. పిల్లరా, దేవుడే మన పక్షాన ఉంటే ఎంత బాగుంటుంది అసలు. దేవుడే మన వెనకాల నుండి నడిపిస్తే ఎంత బాగుంటుంది చూడండి. ఆలోచించండి పిల్లరా, దేవుడి మాటలు ఎంత గొప్పవేంటి అసలు నిజంగా. ఏమండి, అందుకే అంటాడు, తల్లైనా మరుచుదు కానీ నేను నిన్ను మరువను, నేను అరచేతుల్లో చెక్కుకున్నాను అయినా, నువ్వు అంటే నాకు అంత ఇష్టం. కాకి పిల్లలండి, కాకి పిల్లలకి ఆహారం వేసినప్పుడు తల్లి దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటుంది. కాకి ఏం చేస్తుంది తెలుసా? గబగబ గబ వెళ్ళి ఆహారం కోసం వెతికి ఇంత ఆహారం తీసుకుంటుంది. ఏ మహానుభావుడు ఉప్మయో రాత్రి మిగిలిపోయి చలిదనమో ఏదో వేస్తాడు కదా, అది తెచ్చి కాకి ఏం చేస్తుంది తెలుసా? గబగబ పట్టుకొచ్చి పిల్లల నోట్లో పెడతండి. ఎక్కడ చెప్పాలి అందరూ? ఎక్కడ? పిల్ల నోట్లో పెడతా ఆహారం. ఇది గబగబ మింగేయచ్చు కదా, ఇది ముందు మింగేసి పట్టుకోవచ్చు కదా. ఆహారం ఎక్కడుంది? ప్లేట్లో లేదు. ఎక్కడుంది ఆహారం? నోట్లో ఉంది. మనమైతే వాళ్ళు వడ్డించాను ముందు ఎక్కడ ఇచ్చామనుకో గబుక్కుని గుడుక్కుని మింగేద్దాం అనగా. దేవుడు మనసు అర్థం చేసుకోవాలంటే ప్రకృతిలో ఉన్న జీవరాశులను చూడమని చెప్తున్నాడు దేవుడు. ఏం చూడాలంట? దేవుడు మనసు అర్థం అవ్వాలంటే ప్రకృతిలో ఉన్న జీవరాశులను చూడాలంట. ఆయన ప్రయాణం ఎంత గొప్పదో తెలుస్తారు. కాకి పిల్లకి ఆహారం తీసుకొచ్చి నోట్లో పెడతాం చూసారా, అది ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ చూడండి. గేదెలు ఈనప్పుడు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదమ్మా, ఆవు పిల్లలు, గేదె పిల్లలు. రైతు పొలం నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయేటప్పుడు బొట్లో పెట్టి పిల్లని సైకిల్ కట్టుకుని పట్టుకుపోతుంటే తల్లి కూడా వెళ్ళిపోద్ది. ఎప్పుడైనా చూడండి మీరు, తల్లి ఏం చేస్తే కూడా వెళ్ళిపోద్ది. ఎందుకు? నా పిల్ల ఏదైనా చేసేస్తున్నాడేమో అని. చూసారా, కుక్కలు కానీ పందులు కానీ పిల్లల్ని పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల రానమ్మ చూడండి, బయట వాళ్ళు ఎవరిని వెళ్తే ఏం చేస్తాయి? కలిసేస్తాయి. ఎందుకని? ఈడు ఎవడో దుర్మార్గుడు వచ్చాడు తీసుకుపోతాడు నా పిల్లల్ని అని. కోడి పిల్లల్ని పిల్లరా, కోడి పిల్లల్ని కోడి దగ్గర చూడండి. ఇవన్నీ దానికి ఎలా ఎవరు నేర్పారు? దేవుడండి. కోడి పిల్ల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తల్లి చూస్తుండగా అలా పట్టుకోండి మీరు. కాకి వెళ్ళినప్పుడు ఎగిరెగిరి పొడిచేస్తే కాకిని కోడి. దేవుడు చెప్తున్నాడు, కోడి తన పిల్లల రెక్కల కింద భద్రపరిచినట్లు కోడి పిల్లల్ని ఎలా కాపాడి రక్షించుకుంటుందో నేను నా ప్రజల్ని చుట్టూ ఉండి రక్షించుకుంటున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో లేరా, వారి చుట్టూ ఎవరు ఉంటారంట? ఆయనే ఉన్నాడంట. దేవుడే రాజు అయితే దేవుని దగ్గర ఉన్న ప్రజలు, పరిపాలన ఉన్న ప్రజలు ఎంత చక్కగా ఉంటారో చూడండి పిల్లరా. ఏమండి, తన కుమారుని పంపించి ఆయన రక్తం కాల్చితే ఆ రక్తం మనకే విడుదల జరిగింది పిల్లరా. పాప విమోచన జరిగింది. తన సొంత కుమారుని మన కోసం పంపించాడంటే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు పిల్లరా. ఆలోచించండి. అందుకే అంటాడు, చూడండి ఎంత చదువుకున్నాం అదే మాట. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము ఆదుకోండి పిల్లరా. యెహోవా తన చుట్టూ, తన ప్రజల చుట్టూ ఉంటాడంటండి. ఎప్పుడు తన ప్రజలను కాపాడు ఉంటాడంట. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచి, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఉంటారంట. కానీ ఇశ్రాయేలుని ఇలా చక్కగా ఐగుప్తు నుంచి కనాను దేశం నడిపిస్తున్నప్పుడు ఏది కావాలితే అది ఇచ్చాడు దేవుడు. మాంసం కావాలితే మాంసం ఇచ్చాడు, మన్నాను కావాలితే మన్నాను ఇచ్చాడు. ఆయన అద్భుతాలు ఎన్నో చేశాడు. ప్రజలందరూ చూస్తుండగా ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఇన్ని చేసినా కానీ ఏం చేశారు ప్రజలు? దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుడేమో గుండెల్లో పెట్టి చూసుకున్నాడు, కానీ అదే దేవుడిని గుండెల మీద తన్నారు పిల్లరా. అక్కడ రాయబడి ఉంది, దేవుడిని దుఃఖపెట్టారంట ఇశ్రాయేలు. ఏం చేశారంట? దుఃఖపెట్టారంట. అందుకే అన్నాడు దేవుడు, ఎప్పుడు చెప్తున్న సమాజానికి చెప్తున్నాడు, ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వారందరూ కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారో వారి చుట్టూ నేను రక్షణగా ఉంటానంటున్నాడు. చూసారా,
ఇప్పుడు అందరూ స్త్రీ అని లేదు, పురుషులని లేదు, దేశం అని లేదు, ఆ దేశం అని లేదు, నల్లబడని లేదు, తెల్లబడని లేదు, అందరూ కూడా దేవుడు మనుషులే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే మారు మనసు పొందుంటారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, పిల్లరా సేవకులు చెప్తున్న మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకుంటే వారందరూ దేవుని యొక్క రాజ్యంలో నివాసులు అవుతారు, రాజ్యంలో ప్రజలు అవుతారు. ఇక్కడ సంఘాలుగా కట్టుకుంటున్న అయ్యే పరలోక రాజ్యానికి మినీ బ్రాంచ్లు పిల్లరా. పరలోక రాజ్యంలోకి వెళ్ళే వాళ్ళు ఎక్కడ ఉంటారా అంటే సంఘాల్లో ఉంటారు, యథార్థంగా ఉంటారు, నీతిగా ఉంటారు. చర్చిల్లో ఉన్న బిడ్డలే, సంఘాల్లో ఉన్న బిడ్డలే ప్రభు వచ్చాక పరలోక రాజ్యానికి ప్రభు తీసుకెళ్తాడు పిల్లరా. సేవకులు చెప్తున్న మాటలు విని మారు మనసు పొందితే రక్షణ పొందుతారు. మారు మనసు లేకపోతే చివరిగా ఒక అద్భుతమైన మాట, కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 19వ వచనం చూడడం పిల్లరా. 55వ అధ్యాయం 19వ వచనం. పురాతన కాలం మొదలుకొని ఆదుకోండి పిల్లరా, పురాతన కాలం మొదలుకొని 55వ అధ్యాయం 19వ వచనం. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారు మనసు లేని వారై ఆదుకోండి. ఎవరైతే దేవునికి భయపడరో, ఎవరికైతే మారు మనసు ఉండదో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరో, సేవకులు చెప్తున్న మాటలు విని విడిచిపెట్టేస్తారో వాళ్ళకి ఏమెత్తాడంట దేవుడు? ఉత్తరం ఎత్తున్నాడంట. కోర్టు కేసులు ఉన్నాయనుకోండి, కోర్టు కేసులు ఉన్నప్పుడు పిల్లరా ఆ వాయిదాలకి వెళ్ళాలి. వాయిదాలకి వెళ్ళకుండా చెప్పా చేయకుండా మానేస్తే ఆ కోర్టు నుంచి ఏమవుతుంది తెలుసా? సామాన్లు అనేది ఒకటి వస్తుంది. అంటే జడ్జి గారు ఒక లెటర్ పంపుతాడు, కానిస్టేబుల్ అట్టుకొస్తాడు. అది అట్టుకొచ్చిన వెంటనే మన నువ్వు ఎక్స్ప్రెషన్ ఏంటి, మొన్న ఎందుకు రాలేదు కోర్టుకి ఆయనకి చెప్పి లెటర్ పెట్టకపోతే కనుక ఆ వచ్చిన కానిస్టేబుల్ అంతగా తీసుకుపోతాడు. ఎక్కడికే? జైలుకి తీసుకుపోతాడు. ఎందుకు? ఎంత చెప్పినా నువ్వు మార్పు పొందలేదు, వాయిదాకి వెళ్ళలేదు. అందుకు చెప్పా చేయకుండా వాయిదాకి వెళ్ళకపోతే జడ్జి గారు ఊరుకోడు. చూసారా? అలాగా మన నమ్ముకున్న దేవుడు సర్వలోకానికి న్యాయాధిపతి చెప్తున్న మాట చూడండి, మళ్ళా చదవండి. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇస్తున్నాడు పిల్లరా. ఏమన్నా తెలుసా? మీరు ఇప్పటికైనా మారు మనసు పొందండి, లేకపోతే మీ జీవితాలు తలకిందులైపోతాయి. మనం మారు మనసు పొందకుండా కనుక దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కనుక వచ్చాడంటే అమ్మా తల్లడిల్లిపోతారు. ప్రభు వస్తే లోకం ఇలా ఉండదు. ప్రభు వస్తే ఊరుకోడు. ఇంతకాలం ఇన్ని వాక్యాలు సేవకుల ద్వారా విన్నా నువ్వు మారు మనసు ఎందుకు పొందలేదని అడుగుతాడు. తల్లడిల్లిపోతావు. ఆలోచించండి పిల్లరా. దేవుడు మనసు అంటే ఏంటో మీకు చూపించాను. దేవుని యొక్క రాజ్యంలో పరిపాలించే దేవుడే రాజు అయితే ఎంత చక్కగా ఉండదో పరిపాలన చూడండి. మనల్ని దేవుడు పరిపాలించాలి, వాక్యం పరిపాలించాలి, యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలించాలి. ఆయన రాజ్యానికి మనం హక్కుదారులు. మనం అలా కాకుండా వాక్యాన్ని విడిచిపెట్టేసి పిల్లరా దుష్ట స్వభావాన్ని మనం పొందుకుంటే, సాతాను స్వభావంలోకి మనం వెళ్ళిపోతే, లోకాశంలోకి మనం వెళ్ళిపోతే, ఇన్ని వాక్యాలు విన్నా నువ్వు దేవుడు మాట వినకపోతే ఆయన ఉత్తరం ఇస్తాడంట. ఆయన వచ్చాడంటే, ప్రభు వచ్చాడంటే పిల్లరా తల్లడిల్లిపోతారు. దేవుని రాకడికి మారు మనసు లేని వారిని ఊరుకోడు పిల్లరా, ఊరుకోడు. ఎందుకంటే ఎంత ప్రేమించి నిన్ను సేవకుల ద్వారా ఎంత విలువైన మాటలు నీకు చెప్పినప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే, నీ బ్రతుకును మార్చుకోకపోతే ప్రభు వస్తే ఊరుకోడు పిల్లరా. ఆలోచించండి. దేవుడు చెప్తున్న మాటలు, తల్లైన మనుషుడు కానీ నేను నిన్ను మరువను, అరచేతుల్లో చెక్కుకున్నాను ఆయన అంటున్నాడు. నిన్నంత ప్రేమించిన దేవుడు నువ్వు నాశనంలోకి వెళ్ళకూడదని ఇన్ని మాటలు నీకు తెలియపరుస్తున్నాడు. నువ్వు నాశనంలోకి వెళ్ళకూడదని, నరకంలోకి వెళ్ళకూడదని తన ప్రియ కుమారుని పంపించి రక్తమంతా దారపోసాడు పిల్లరా. 5.5 లీటర్లు ఉంటుందంటే మనిషికి రక్తం.
ఎంత ఉంటుందంట? 5.5 లీటర్లు రక్తం అంతా బైబిల్లో రాస్తుంది. ఆయనలో ప్రభులో రక్తం అసలు లేదు. రక్తం అంతా దారిపోసేసాడంట పిల్లరా. రక్తం ఇచ్చి ప్రేమించుకునే రాజు ఎవరైనా ఉంటాడా? మీరు చూస్తున్న ఈ పరిపాలనలో, నేను చూస్తున్న 47 సంవత్సరాలు ఈ పరిపాలనలో, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిపాలనలో రక్తమంతా ఇచ్చే రాజు నేను ఇప్పుడు వరకు చూడలేదు పిల్లరా. ఇదిగో యేసు ప్రభు వారు మాత్రమే మనకు కనపడతాడు. ఇదిగో దేవుడు మాత్రమే మనకు కనపడతాడు. తన కుమారుని పంపించాడు, త్యాగం చేపించాడు. రక్తమంతా ఇచ్చే రాజు ఎవరుంటారండి అసలు? చెప్పండి, ఆలోచించండి పిల్లరా. మనల్ని పరిపాలించేది దేవుడై ఉండాలి. మన మనస్సును పరిపాలించేది దేవుడై ఉండాలి. మన హృదయం అనే యొక్క సింహాసనం గుండెల్లో వేసుకోవాలి ప్రభువుకి. ఆయన వాక్యమందు భక్తి శ్రద్ధలతో మనం బ్రతుకుతూ ఆయన యందు లోబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పిల్లరా వాక్యానికి విలువనిచ్చి మన బ్రతుకులను వాక్యంలో కట్టుకోవాలి. మన కుటుంబాన్ని వాక్యంలో కట్టుకుంటే ప్రభు వచ్చాక ఆయన రాజ్యంలోకి తీసుకుపోతాడు, పరలోక రాజ్యంలోకి. ఆలోచించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన రాజ్యంలోకి నివాసం వెళ్ళిపోతాం, పరలోకానికి ఆహార సంపాదించుకుంటాం పిల్లరా. అలా కాకుండా కన్ను మూస్తే, మారు మనసు లేకుండా చచ్చిపోతే భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త. దేవుడు చెప్తున్న మాట, ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఇంత మధురమైన మాటలు దేవుడు మనకు తెలియపరిచాడు పిల్లరా. ఆయనకు మనమంటే ఎంత గొప్ప ఇష్టమో ఆయన తెలియపరిచాడు. ఎందుకంటే మనం నాశనంలోకి వెళ్ళకూడదని ఇంత విలువైన మాటలు మనకు చెప్పాడు పిల్లరా. ఆయన మనసు అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలని ఎంత వాక్యం చెప్పించాడు. ఆయన మనసు తెలుసుకుని ఆయన కోసం యథార్థంగా బ్రతకాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యం మా పిల్లలు దేవుడు దీవించును గాక. ఆమేన్.